నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం రాష్ట్రీయ వానర సేన ఆఫీస్లో అయితే ఉన్నాం. నిన్నటి రోజున బిత్తిరి సత్య అనే క్యాండిడేట్ మనందరికీ తెలిసిందే, అలియాస్ రవికుమార్ భగవద్గీత మీద కొన్ని వ్యంగ్యంగా కొన్ని వాక్యాలు అసలు ఉన్న శ్లోకాలని కొన్ని వ్యంగ్యంగా చేశారు. సో దాని మీద వాళ్ళైతే కేసు పెట్టడం జరిగింది. సో వాళ్ళు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నామ్ రామరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అసలు? మేము యాక్చువల్గా రాష్ట్రీయ వానర సేన అది హిందూ ధర్మాన్ని దేవాలయ భూములను కాపాడుతందుకున్నటువంటి సంస్థ. అయితే మేము మొన్న యూట్యూబ్లో చూస్తే బిత్తిరి సత్య గారు ఒకటే, ఇది మన భగవద్గీత హిందూ ధర్మం వల్ల అందరూ భగవద్గీతను, న్యాయస్థానం వల్ల కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు. ఎందుకు చేపిస్తారు అంటే పవిత్రమైందని. అలాంటి దాన్ని శ్లోకాలను ఆయన వ్యంగ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. దానికోసం మేము ఒకటే, రాష్ట్రీయ వానర సేన ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే హిందూ సమాజం క్షమిస్తుందని చెప్పే ఇది ఉంటుంది. హిందూ సమాజానికి ఎప్పుడు కూడా క్షమించే గుణం ఉంటుంది. ఆ క్షమించే గుణాన్ని మంచితనాన్ని చాదగంతనంగా తీసుకుంటున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు, ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని అంటాడు, ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతుంటే దాని మీద వెంటనే చర్య తీసుకోవాలని నిన్న సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. అయిన తర్వాత వారి మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. మేము ఒకటే, ఈ యొక్క బిత్తిరి సత్య గారు ఎవరైతే ఉన్నారో ఇలా హిందూ వ్యతిరేకంగా చేసిన దానికి వచ్చి బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. లేకపోతే మాత్రం హిందూ సమాజం ఎవరైనా, నేను హిందువులందరినీ కోరుకుంటున్నా, ఇది మీరు పోయి కొట్టవలసిన అవసరం లేదు, తిట్టవలసిన అవసరం లేదు. వారిని సోషల్ బైకాట్ చేయాలి. వారిని ఎక్కడొచ్చినా వారి యొక్క ఉన్నారు అంటే వారి పక్కన పోయి ఫోటోలు దిగవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ సమాజంలో మనం ఉన్నాం. మన సమాజాన్ని, మన హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని సోషల్ బైకాట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని హిందూ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రీయ వానర సేన కూడా ఎక్కడ ఎవరెంట పడ్డా వదిలిపెట్టాం. సగమల్ల పోయి వదిలిపెట్టేది లేదు, ఎక్కడ వచ్చి ధర్నాలు చేసేది లేదు, ఎవరి మీద దౌర్జన్యం చేసేది. న్యాయపరంగా బిత్తిరి సత్య గారి మీద యాక్షన్ తీసుకునే వరకు, కోర్టులో కేసు ఇదైన తర్వాత కూడా వారు క్షమాపణ చెప్పకపోతే వారికి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము పోరాడుతాం, న్యాయ వ్యవస్థలతో పోరాడి వీరికి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకెవ్వరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా క్షమించేది లేదు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము వార్నింగ్ ఇస్తున్నాం. అయితే ఏంటంటే ఆయన ముందుగానే వీడియోలో చెప్పే ముందు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పి మళ్ళీ అన్నాడు. సో దీనికి ఏం చెప్తారంటే, ఆయన ఒకవేళ అడిగితే నీది జస్ట్ ఏమంటారు ఫన్ కోసం మాత్రమే చేశాను కూడా చెప్తాను. నీకు ఫన్ చేయి, వేరే మతం మీద చేయి ఫన్, నీ పండ్లు రాలిపోతాయి. చూస్తున్నాం, వేరే మతాల మీద ఎవరు మాట్లాడరు. ఏమైనా హిందూ ధర్మము, ఎవరైతే హిందువుల స్వామీజీలు ఉన్నారో వాళ్ళ మీద వ్యంగ్యంగా చేస్తారు, వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఉండొచ్చు, నేను అందరికీ సర్టిఫై చేయాలి. కొంతమంది ఉంటారు, కానీ అన్ని మతాలలో ఉంటారు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరే. హిందూ మతం వల్ల ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని ఇది అంటారు. అందుకోసం ఒకటి, వారు క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు ఆ శ్లోకాలను, భగవద్గీతను నువ్వు కించపరిచే విధంగా ఏదో గీత అని పెట్టుకున్నావు, అది తప్పు కదా. అందుకోసం దీని మీద వెంటనే క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజం మళ్ళీ ఇలాంటివి చేయొద్దు. ఇంతకుముందు కూడా చేసిండు, కానీ ఎప్పుడో 3-4 గంటల క్రితం ఏదో V6 ఉన్నప్పుడు కూడా కృష్ణుని వేషం వేసి ఏదో వెన్న దొంగను నేను అది అంటే, నీకు ఇవే దొరికిందా, వేరే మతాల మీద చేయి అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? మీ యొక్క ఆలోచన విధానం ఏంది అంటే, దీన్ని ఎవ్వరు పట్టించుకొని మతం అనిపించిందా? మాకు ఆత్మ లేదా? మేము నమ్మేసేది దాన్ని, హిందూ మతాన్ని, మా ధర్మాన్ని నమ్మే వాళ్ళకు మనోవేదన కలగదా? వారిని ఎందుకు అర్థం చేసుకుంటలేరు? అందుకోసం దీంట్లో ఇలాంటివి ఎవరు చేసినా, బైరి నరేష్ చేసినా, ఇంకొక ఆయన చేసినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. న్యాయపరంగా పోరాటం చేస్తాం. అంటే మీరు ఏ కారణంతో శ్లోకాలు ఉన్నాయన్నారంటే, ఎలాంటి శ్లోకాలను ఆయన కించపరుస్తూ పెట్టాడు, దానికి పోలీసు వాళ్ళు ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకోవచ్చు? భగవద్గీతలో ఉన్న శ్లోకాలనే ఆయన మొదలు చెప్పి ఎవరిని కించపరచ భగవద్గీతను కించపరచవా? అది యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్టుంది శ్లోకాలు. అయిన తర్వాత నువ్వు మాట్లాడితే రాజకీయంగా రేవంత్ రెడ్డిని వేరే దాంట్లో తిట్టు, కానీ భగవద్గీతను పెట్టేందుకు? భగవద్గీత మా విశ్వాసం ఉన్న దాని మీద నువ్వెందుకు మజాకులు చేస్తున్నావు? నువ్వు మజాకు చేసేది ఉంటే ఆయన డైరెక్ట్ అను, సీఎం గారిని మేము వద్దంటలేము, ఇండివిజువల్గా రామరెడ్డి నన్ను మేమేం బాధపడం, ఏదన్నా ఉంటే జవాబు చెప్పుకుంటాం. కానీ నువ్వు భగవద్గీతను అడ్డం పెట్టేందుకు చెప్తున్నావు?
ఆ శ్లోకాలే ఉన్నాయా నీకు? ఇంకా బూతులు ఉన్నాయి కదా, మాట్లాడుకోవచ్చు కదా, ఇది ఎవరికి సంబంధించి కాదు అని బూత్ లాంగ్వేజ్ మాట్లాడుకో, వద్దని అంటలేము. సో పోలీసులు అంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నప్పుడు పోలీసులు అనేది ఏమన్నా అంటే కంప్లైంట్ చేశారా, లేకపోతే ఆయన పిలిపించి మాట్లాడేమని జరిగింది? కంప్లైంట్ చేసిన తర్వాత ఏసీపీ గారు ఫోన్ చేస్తే వారు కేసు బుక్ చేసి నాకు నోటీస్ ఇవ్వండి అంటే వారు కూడా సీరియస్ అని ఇవాళ ఇప్పుడే ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, మీరు వచ్చి ఆయన దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి అన్ని కరెక్ట్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తప్పు చేయకపోతే మేము పోరాటం చేస్తాం, తప్పు చేయకపోతే ఉంచాలి. ఎందుకు తీసేసినాం? ఆయన తీసేసారు, మీరు ఇది అవుతారంటే మేము క్వశ్చన్ లేదు, ఆయన మీద ఎఫ్ఐఆర్ కావాల్సిందే. మీ దగ్గరికి వచ్చి అది తీసేసిన తర్వాత తప్పు చేసినాం అందులోకి వెళ్ళి తీసేసినాం అంటే పోయింది, ఎంతమంది చూసారు, ఎంతమంది మనోభావం, అందుకోసం కేసు బుక్ చేయవలసిందని ఇంతమంది చెప్పిన రేపు 11 గంటలకు మా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ చేసిరంట, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మీరు దీని గురించి ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఆయన అలా వీడియో చేసినందుకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ అలాంటి వీడియోలు చేయకుండా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ కాదు, ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ కావాల్సిందే. ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఎవ్వరు అవాక్కులు చెవాక్కులు పేలినా, మా హిందువుల ధైర్యం ఇదేది మన మనసులను గాయపరిచినా, మా ధర్మాన్ని కించపరిచినా వదిలే ప్రశ్నే లేదు. అందుకోసం ఈ ఒక్కసారే కాదు, ఇక ముందు చేసే వాళ్ళు కూడా ఒక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బిహేవ్ చేయండి. చేయకపోతే మాత్రం ఊకునే ప్రశ్నే లేదు. హిందూ సమాజం నేను ఒక్కనే కాదు, మా వానరసేన ఒకటే కాదు, డిఫరెంట్ హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాకేం స్వార్థం లేదు. మేమేమైనా సమాజం హిందూ ధర్మం మీద మా యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద తప్ప మేము ఎదుటివారి మతాన్ని కించపరిచే వాళ్ళం కాదు. మా మతాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. సార్ మీరు చెప్పండి, అంటే అసలుకి ఏంటి అంటే నార్మల్గా ఏంటంటే ఆయన చాలామంది కూడా ఏమంటారు ఇంతకుముందు ప్రీవియస్గా 1-2 సార్లు ఇలా చేశారు, ఆయన అప్పుడు వదిలేసామన్నారు, బట్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయడానికి ఏంటి అసలు రీజన్ ఏమైంది అనుకోవచ్చు? రిపీట్ చేయడం ఉద్దేశం అంటే హిందూ సమాజం మీద ఏ కామెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతో ప్రతి మనిషికి, ప్రతి జోకర్కి కూడా వాళ్ళ మనసులో ఏర్పడ్డది. కానీ ఈ విషయంలో ఇప్పటితో ఈ బిత్తర సత్య ఏదైతే చేశాడో భగవద్గీత అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు హిందూ సమాజానికి ఇచ్చిన ఒక సందేశం. ఆ సందేశాన్ని అందరూ కూడా దాన్ని గౌరవించాలి తప్ప ఇలాంటి ఏహ్యకరమైన ఇది హాస్యాస్పదంగా కామెంట్ చేసి జోకరిజం చేస్తే మాత్రం సహించలేదు. బిత్తర సత్యబాబు, నువ్వు ఎక్కడ ఫుట్పాత్ నుంచి వచ్చావు, ఈ రోజున ఇదే హిందూ సమాజం, ఇదే తెలంగాణ సమాజం నీవు చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా లైకులు కొట్టి ఈ రోజు నువ్వు ఈ ఉన్నత స్థితికి కారణం మేమందరం కూడా. కానీ ఈ రోజున నువ్వు అదే హిందూ సమాజాన్ని హేళన చేస్తూ ఆ భగవద్గీతని నువ్వు కించపరుస్తూ ఏదో జోకరిజం చేస్తూ ఉంటున్నావు. నిజంగా నేను చెప్పదలుచుకున్నా, బిత్తర సత్తి నువ్వు గుడ్డి కళ్ళు ఏది నీకు ఒక వంకర బుద్ధితోటి దాని ప్రయత్నం చేసావు, దాంతో నువ్వు ఆ మెల్లె కన్ను, ఆ గుడ్డి కన్నుతోటే నువ్వు పైకొచ్చావు. అదే గుడ్డి కన్నుకి, అదే విషయాన్ని వైకల్యానికి కూడా మేము కళ్ళల్లో కారం పోసి నిన్ను వెంటాడుతూ ఉంటాం. ఇంకోసారి మా హిందూ సమాజం జోలికి వచ్చినా, ఇంకా ఏ విషయంలోనైనా కూడా ఇవి నాట్ ఓన్లీ బిత్తర సత్తి, మిగతా ఎవరైనా కూడా మా హిందూ సమాజాన్ని అగౌరవపరిచినట్టు ఉంటే మాత్రం మేము వెంటాడతాం. ఇంతకుముందు కూడా కత్తి మహేష్ అనే వ్యక్తి కూడా హిందూ సమాజం మీద రకరకాల వ్యంగ్యోక్తులు చేయడం జరిగింది. అతనికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నువ్వు హాస్య నటుడుగా ఉండి పార్టీలో తిరుక్కుంటూ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి చేసుకుంటూ ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, ఇంకా వేరే వాళ్ళని వెనకాల ఎవరిని చేపిస్తున్నారా? కానీ నువ్వు ఎవరు చేపించినా కూడా నువ్వు 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 టీవీ మీద కానీ స్క్రీన్ మీద కూడా అవపడాలంటే నువ్వు అందరితో సమాజంలో మంచిగా ఉండాలి. నువ్వు ఒక హిందూ బిడ్డగానే ఉండాలి. ఆ హిందూ సమాజానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తే మాత్రం నిన్నెన్నట్టు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ వానరసేన ఇంతటితో మేము వదిలిపెట్టాం. నిన్ను వెంటాడుతూ ఉంటూ నీ జీవితాన్ని కూడా, నీ నటనా జీవితాన్ని కూడా అంతం చేసేంత వరకు మేము వదిలిపెట్టాం. మళ్ళీ అదే నువ్వు ఫుట్పాత్ స్థాయికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డ జాగ్రత్త, బిత్తర సత్తి. అంటే ఏంటంటే మీరు పోలీసులు కేసు పెట్టినప్పుడు ఆయనకు ఫోన్ చేశారని చెప్పారు. ఏంటి ఆయన మామూలుగా క్షమాపణలు ఏమైనా చెప్తాడని చెప్పారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా కేసు పెట్టిన తర్వాత? మేము కార్యకర్తలంగా బిత్తర సత్తికి ఫోన్ చేసింది. మీరు ఏం చేసుకోండి, నేను మామూలుగానే నేను కామెంట్ చేశాను, దీన్ని ఎవరు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ కామెంట్స్ మాకు సంతృప్తికరంగా లేవు. ఆయన తర్వాత పోలీసు వాళ్ళు అతనికి ఫోన్ చేసిన తర్వాత దాన్ని యూట్యూబ్లోంచి తీసేయడం జరిగింది. కానీ ఈ లోపలనే సమాజం అంతటా దానికి మాకు జరగబోయే డ్యామేజ్ జరిగింది. కాబట్టి అతను ఏ క్షమాపణలు చెప్పినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు.
ఎందుకంటే ఈసారి ఈ రకంగా ఇతన్ని వదిలిపెడితే మిగతా వాడు కూడా దాన్ని చులకన తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదే విధ ధైర్యం బిత్తిరి మిగతా సమాజంలో మిగతా మతాలను కూడా ఇలాగ మాట్లాడితే వాళ్ళు చీల్చి చెండాడతారు. కానీ మేము మా దగ్గర సహనం ఉంది. మాకు భగవంతుడు నేర్పిన మా సనాతన ధర్మం నేర్పింది మాకు సహనం. ఆ సహనాన్ని మీరు పరీక్షించదలుచుకుంటే మాత్రం నీ జీవితం ఆగమైపోతుంది. బిడ్డ ఖబర్దారుగా ఉండాలని మేము వానరసేన తరపున మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఎప్పుడు అంటే నార్మల్గా మీరు ఫోన్ చేసినప్పుడు ఆయన రెస్పాన్స్ ఇప్పుడు ఏమంటారు, నేను ఓన్లీ అది నార్మల్గానే పెట్టే అన్నారా? ఫస్ట్ అప్పుడు తీసేయలేదా వీడియోని? తర్వాత పోలీసులు కేసులు ఫైల్ చేశాకనే తీసేశారు ఆ వీడియోని? తీసేయలేదండి. మేము అతనికి ఫోన్ చేసినా కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ మొత్తం పొలైట్గా లేదు అనుకోకుండా జరిగిందనే ఉంటే కూడా మేము కూడా కొంత ఆలోచించేవాళ్ళమేమో. కానీ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి మేము తప్పు చేయలేదు, ఏం చేసుకుంటో చేసుకోపోండి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ మేము ఇమీడియట్లీ దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని కంప్లైంట్ కట్టారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అతనికి ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను తీసేసాడో మాకు తెలియదు, మాకు ప్రత్యక్షం తెలియదు. మాకు మాత్రం అది లైవ్లో ఉన్నప్పుడు మేము వారి దృష్టి తీసుకెళ్ళాం. కాబట్టి వాళ్ళు కేసు చేయాలి, అతన్ని కూడా న్యాయపరంగా విచారించాలి. మేము కూడా న్యాయపరంగానే ఎదుర్కొంటాం. అందరిలాగా మేము దౌర్జన్యంగా ఇళ్ల మీదకి పోయే దౌర్జన్యం చేసే మనస్తత్వం కాదు మాది. మేము న్యాయపరంగా చట్టపరంగా అతను శిక్ష పడేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తంగా మీరు బిత్తిరి సత్తి నుంచి వెళ్ళి మీరేం కోరుకుంటున్నారు? అంటే బహిరంగంగా క్షమాపణలు కోరుకుంటున్నారా, లేకపోతే అసలేంటి మీ డిమాండ్లు ఏంటి అనుకోవచ్చు? బిత్తిరి సత్తికి ఈరోజు మేము డిమాండ్ ఒకటే, అతనికి ఈ రోజున శిక్ష పడితే వేరేవాడు కూడా ట్రై చేయడానికి కూడా సాహసించడు. కాబట్టి బిత్తిరి సత్తికి న్యాయపరంగా శిక్ష పడాలి. ఈ హిందూ సమాజం జోలికి పోతే వద్దురా బాబు నా జీవితం ఆగవుతుందనే భయం కూడా కలగాలి. కాబట్టి మేము ఈ బిత్తిరి సత్తిని గట్టిగా మేము న్యాయపరంగా వాడికి పనిష్ చేసినట్లయితే వేరే వాళ్ళు కూడా ఈ సాహసం చేయడానికి ధైర్యం చేయరు. కాబట్టి మేము న్యాయపరంగానే కొట్టాడదనుకుంటున్నాం. అతను క్షమాపణ మాకేం అవసరం లేదు. ఒకసారి మా సమాజానికి డ్యామేజ్ జరిగిన తర్వాత అతను ఏ క్షమాపణ కొట్టినా కూడా మాకు వనగూడేదేం లేదు. మీరు అంటే ఏంటంటే పోలీసులు ఏం చెప్తున్నారు మరి కేసు పెట్టిన తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంది? అతని మీద లీగల్గా ఆ కంటెంట్ మీద ఉన్న లీగాలిటీ మీద దానికి ఉన్న స్ట్రెంత్ మీద వారు చూసి పరిశీలించి యాక్షన్ తీసుకుంటా అన్నారు వాళ్ళు. ఇది అంటే ఏంటంటే నిన్న వీడియోలో చేసినటువంటి రవికుమార్ అలియాస్ అదే బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ అంటే బిల్లు గీత అనే ఒక వ్యంగ్యంగా పదంతో అయితే భగవద్గీతని ఉన్నటువంటి శ్లోకాలని అయితే అవమానించారు అని చెప్పేసి సో వానరసేన కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇది ఏదెప్పటికైనా కానీ సో ఆయనకు న్యాయబద్ధంగా అంటే మేము న్యాయబద్ధంగానే వెళ్తాం, ఆయనకు శిక్ష పడేంత వరకు మాకు మొత్తం అందరికీ క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. సో కెమెరామ్యాన్ సంతోష్తో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.